అది ఏంటి ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? ఏమైపోతుంది అక్కడ అసలు? అది బిగ్ బాస్ హౌస్ లేకపోతే సెక్సీ లేడీ లేదా ఏమన్నా సై సై ఏంటి ఏమైపోతుంది ఇద్దరికి? అక్కడ చూస్తే ఆయన హరీష్ గారేమో ఏమవుతుంది బాబు, ఏమవుతుంది స్వామి? హలో అందరికి, ముందుగా వీడియోని లైక్, షేర్ అండ్ మన ఇస్తాన్ అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ద పెయింట్ ఆఫ్ బ్యాటిల్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆ తర్వాత ఆ ఎపిసోడ్ ముందు మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఒక హుక్ స్టెప్ కూడా వేస్తాను మీకోసం. వెయిట్ చేయండి ఆ హుక్ స్టెప్ కోసం. అయితే కళ్ళ ఆర్పకుండా చూడండి వీడియోని. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్యూర్ పాయింట్స్ తో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. ఓకేనా? డే 11 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ద పెయింట్ బ్యాటిల్. ఓకే, ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు నేను ఒక చిన్న మాట సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి ఇది నిన్నే మాట్లాడుండొచ్చు కదా అన్న క్వశ్చన్ మీలో వచ్చిండొచ్చు, కానీ అదే నిన్న జరిగింది కదా కాలమా చక్ర వ్యూహం టాస్క్, ఆ విషయం మీద నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఎందుకంటే అక్కడ జరిగిన టాస్క్ మొత్తం ఫెయిర్ గానే జరిగింది. ఎక్కడ ఏం అన్ఫెయిర్ ఏమి జరగలేదు. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే, ఇంకా సంచాలక పెట్టిన రూల్స్ ప్రకారమే టాస్క్ ఫుల్ఫిల్ గా కంప్లీట్ గా జరిగింది. అందరూ చూసారు కదా. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా దాని గురించి అనంటే, ట్రోలింగ్స్ ఆపండి ప్లీజ్. ఎందుకనంటే సింపతిని జనాల్లోకి తీసుకెళ్లొద్దు. పర్టికులర్ గా సుమన్ శెట్టి గారి గురించి. ఆయన నిజంగా వీక్ పర్సనే, ఆయన నిజంగా ఏజ్డ్ పర్సనే. అవన్నీ దృష్టిలో పెట్టుకునే పని అయితే ఆయన్ని బిగ్ బాస్ టీం అసలు సెలెక్ట్ చేయదు. ఆయనలో కూడా ఏదో ఒక విషయం ఉండే ఉంటది, అది బయటికి రావడానికి కొంత టైం పడుతుంది. ఆ గ్యాప్ కూడా మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఆ వంతున ట్రోల్ చేసి పడేస్తా ఉంటే, ఆ మనిషికి ఫేక్ ఓటింగ్ లో రియల్ ఓటింగ్ లో తెలియక ఓట్లు కొట్టుకొని తన్నుకొని వచ్చి ఆయన మొత్తం ఓటింగ్ దాంట్లో అంతా ఆయన పడిపోతూ ఉంటే ఓట్స్ అందరికీ కూడా ఏమనిపిస్తుంది, సగం మీ ట్రోలింగ్ వల్లే ఆయన ఫేక్ ఓటింగ్ అన్న పేరు అయితే వచ్చేసిందని నా ఫీలింగ్. దయచేసి సింపతిని ట్రోల్ చేయొద్దు. ఏమన్నా ఆయన నిజంగా కష్టపడి ఆడుతుంటే ఖచ్చితంగా దాన్ని మీరు ట్రోల్ చేయొద్దు, జనాలకి చూపించండి, తప్పులేదు. కానీ దయచేసి ట్రోల్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ టోటల్ టాస్క్ బిగ్ బాస్ ప్లస్ సంచాలక్ చెప్పిన ఎవ్రీ రూల్ ప్రకారమే జరిగింది. అక్కడ ఎవరు అన్ఫేర్ ఆడలేదు. ఆఖరికి మీరందరూ చూసారు కదా ట్రోలింగ్ చేసే వీడియోలో టోటల్ సాడ్ బ్యాగ్ బీజియం అయితే పెట్టేసి డెమోన్ పవన్ ఆయన్ని లాగేసినట్టే కదా మీరు చూసారు వీడియో. అది ముమ్మాటికి కరెక్టే. ఎందుకంటే ఆ రూల్స్ అలా ఉన్నాయి. బిగ్ బాస్ ఏం చెప్పారు, మీకు ఇష్టం వచ్చిన స్ట్రాటజీని ఉపయోగించి మీరు మీ అవతల వాళ్ళని ఓడించుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. కానీ మీరు దాన్ని స్లో మోషన్ లో చూపించి, అలా చూపించి, ఇలా చూపించి అంత ట్రోలింగ్ చేసి ఓటింగ్స్ అయితే చెడగొట్టొద్దు. దయచేసి ఎవరి గేమ్ వాళ్ళు నీట్ గా ఆడుతున్నారు, ఆ గేమ్ ని చూసి మీరు ఓట్స్ వేయండి. అంతవరకే. ట్రోల్ చేసి ఆ మనిషిని ఇంకా బ్యాట్ చేయొద్దు. మీరు అనుకోవచ్చేమో సింపతిని పంపిస్తే ఈయన కోట్లు పడతాయని. కాదు, అతను బ్యాట్ అయిపోతాడు. కావాలని ఇట్లా చేస్తున్నాడేమో అన్న ఇదితో సుమన్ శెట్టి గారు బ్యాడ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దయచేసి కాస్త చూసుకోండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ మాస్ వార్నింగ్ ఇచ్చేసారు ఈ రోజు హౌస్ మేట్స్ కి. ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోస్ లో, ఇంగ్లీష్ కొట్టేస్తున్నారు మన మర్యాద మనీష్ గారు. మర్యాదగా తెలుగులో మాట్లాడితే చూడ ముచ్చటగా అందరికి ఎంత వినసొంపుగా ఉంటది. ఆ ఎంగిల్ పీస్ తీసుకొని వచ్చేసి అందరినీ ఎంగిల్ పీస్ చేసేసి జనాలందరూ చిరాకు పుట్టుతుంది జనాలకి అని చెప్పేసి బిగ్ బాస్ ఆయన నోటితో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది మనందరం విన్నాం కదా. నిజంగా కరెక్ట్ గా టైం కి బిగ్ బాస్ రెస్పాండ్ అయ్యారు అని నాకు అనిపించింది ఈ విషయంలో మాత్రం. ఇంకనైనా వాళ్ళు అలర్ట్ గా అందరూ నోరు మూసుకొని నోరు తెచ్చుకొని తెలుగులోనే మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ కి కనుక కోపం తెప్పిస్తే ఆయన ఏమైనా చేయొచ్చు, చెప్పలేము. అందరినీ దయ్యాల రూమ్ లో వేసి బంధించేసి ఎఫెక్ట్స్ పుట్టించవచ్చు, అందరికి కింద నుంచి కారిపోవచ్చు, టోటల్ టాయిలెట్లు గీలెట్లు అన్ని వచ్చేయచ్చు ఒకేసారి అందరికి. మనం చెప్పలేము. ముందు ఆ ఎఫెక్ట్లు కూడా ప్లానింగ్ లో ఉన్నాయేమో. మరి సీజన్ 9 లో ఏమైనా జరగచ్చు కదా. మాస్ వార్నింగ్ మాత్రం ఫుల్ మాస్ బేస్ వెళ్ళిపోయింది అందరికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఓనర్స్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా మామూలుగా కాదు. అందులో ఇద్దరు రాక్షసురాల గురించి మాట్లాడుకుందాం. సాకిని డాకిని, వీళ్ళిద్దరు గురించి కూడా వీళ్ళిద్దరు నేనే పెట్టా పేరు, ఆయన కొత్తగా నేను ఎవరు చూసి చెప్పట్లేదు. వాళ్ళిద్దరు చూస్తే నాకు వాళ్ళిద్దరు గుర్తొచ్చారు. సాకిని డాకిని పెట్టేద్దాం. ఇంతకీ ఆ సాకిని ఎవరు, డాకిని ఎవరు, అది కూడా చెప్తా వీడియో ముందులో. అండ్ వచ్చేసి ఛాలెంజ్ లోకి టాస్క్ లోకి వెళ్ళిపోతాం. ఇవాళ బిగ్ బాస్ ఇచ్చిన సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి బజర్ ఆర్ నో బజర్. ఈ విషయం మీద చాలా సింపుల్ గా స్మూత్ గా జరిగిపోయింది గేమ్. ఇక్కడ బజర్ నొక్కితే హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది వాళ్ళకి ఇచ్చిన టైమర్ లో. ఒకవేళ ఇద్దరు కనుక నొక్కారంటే 1 అవర్ పెరుగుతుంది. సో ఆ పరంగా జరిగిన టాస్క్ లో మాత్రం మన ఓనర్స్ అయితే గెలిచారు. నేను నిన్నే చెప్పాను కదా టాస్క్ లో అయితే ఓనర్స్ గెలుస్తారని చెప్పేసి. సో టెనెంట్స్ కి గెలవడానికి ఒక 2 అవర్స్ లేట్ అయింది అంతే. అండ్ అందరికి హ్యాపీగా ఫుల్ స్లీప్ ఇచ్చేసారు. పక్క రోజు ఉదయం 12 గంటల దాకా కూడా లేని లేదు పాపం. బిగ్ బాస్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి హ్యాపీగా పనుకోబెట్టేశారు. అండ్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే, బర్నీ గారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ సుమన్ శెట్టి గారు కూడా ఆల్మోస్ట్ ఏడ్చేశారు. ఎందుకనంటే బర్నీ గారిని పట్టుకుని ఏడ్చేశారు ఆయన. ఎందుకనంటే బర్నీ గారు చాలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి రాము అయితే వెళ్ళి సుమన్ గారు వాళ్ళందరితో టెనెంట్స్ తో చెప్పుకున్నారంటే. ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్మనెంట్ ఓనర్ ఆ హౌస్ లోనే ఉండాలి కదా, వాళ్ళు ఆ ఓనర్స్ తో పాటే ఉండాలి కదా. సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏవైతే టీమ్స్ డివైడ్ అయి ఉన్నాయో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్, ఇక్కడ ఏంటంటే ఓనర్స్ లో బర్నీ గారు ఉన్నారు కదా. సో ఆయన వాళ్ళకే ఆడాలి, వీళ్ళకి ఆడడానికి లేదు. ఇన్ని రోజులుగా నేను మీతో కలిసి ఉండి ఇంత బాగుండేటప్పటికి ఇప్పుడు వాళ్ళతో నేను ఆడాల్సి వస్తుంది, మీ పక్కన నేను ఆడలేకపోతున్నాను
బాధపడుతూ కూడా ఇంకో పక్క ఆయన ఏం మాట మాట్లాడారంటే, ఇప్పుడు వీళ్ళు నన్ను నమ్మట్లేదు ఓనర్స్, నేనేదో చాటు మాటుగా వచ్చి మీకు ఇక్కడ జరిగేటివన్నీ మీకు చెప్పేస్తున్నాను అని అనుకుంటున్నారు, ముఖ్యంగా మనీష్ అసలు నన్ను నమ్మట్లేదు అని చెప్పైతే ఆయన అది కూడా బాధపడ్డారు. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఆయన బాధలో అర్థం ఉంది, కానీ అక్కడ సిచ్యువేషన్ కి మనీష్ మాటలు కూడా అర్థం ఉంటది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన ఆ సైడే ఉన్నాడు, ఇప్పుడు పర్మనెంట్ ఓనర్ ఈ పక్కకు వచ్చినా ఆయన మన పక్కే ఉన్నాడని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ఆయన సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ జరుగుతున్నప్పుడు ఎంత ఆయన పర్మనెంట్ ఓనర్ అయినా కూడా ఆయన ధ్యాస అంతా వాళ్ళ వైపు వాళ్ళ మీదే ఉంటది కదా అన్న ఒక చిన్న జాగ్రత్తతో మనీష్ అలా మాట్లాడాలని అనిపించింది. తెలుసుకున్న తర్వాత అతనే రియలైజ్ అవుతాడు. అప్పటి వరకు వెయిట్ చేయాలి, దాంట్లో ఇంకా మనం ఏం చేయలేము, చూస్తూ ఉండాలంతే. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఫన్నీ మూమెంట్ చెప్తా ఉన్నాను కదా, అండ్ ఇలా డాన్స్ ఫన్నీ మూమెంట్ హుక్ స్టెప్, మీరు నవ్వుకోకండి ప్లీజ్, నాకేదో మీకు చెయ్యాలనిపించేసా. మార్నింగ్ సాంగ్ ఏమొచ్చింది, రంగా రంగా రంగ స్థల అని వచ్చింది కదా సాంగ్, అంతా బాగానే ఉంది కదా. టోటల్ అందరూ ఫుల్ డాన్స్ చేశారు, రాము రాత్రి డాన్స్ ని చింపేశాడు. అండ్ ఇక్కడ 2 లైన్లు వచ్చినాయి, రంగు పూసుకోకున్నా ఏసం వేసుకోకున్నా ఆ ఆట బొమ్మలం అంట ఎవరది? రితు. ఓకే బానే ఉంది, రితుని చూసి ఓకే ఆట బొమ్మలమా ఇది, తోలు బొమ్మలమా ఇది అంట వచ్చింది కదా లిరిక్. ఓకే బానే అనిపించింది, ఓకో భలే ఎంజాయ్మెంట్ ఉన్నారు. రితుని చూసి పవన్ ఏదో స్టెప్ వేయాలనుకున్నాడు, ఈ స్టెప్ వేస్తాడు. ఇదేంటంటే బుట్ట బొమ్మ అని వచ్చింది నాకైతే. వీళ్ళిద్దరేంది ఆట బొమ్మలు తోలు బొమ్మలు అంటున్నారు. ఇంకా పక్క నుంచి ఇమాన్యుయల్ పక్క నవ్వుకొని పక్కకి వెళ్ళిపోయాడు. నేను అది అబ్జర్వ్ చేశాను, మీకోసం వేసాను హుక్ స్టెప్. నచ్చితే ఒక లైక్ కొట్టేసి అలాగే ఆ చేతులతో సబ్స్క్రైబ్ కూడా చేసి వెళ్ళిపోండి, ఐ మీన్ వీడియో చూసి వెళ్ళిపోండి. అండ్ ఆ స్టెప్స్ అయితే చేసింది రితు, ఫాలో అయింది మన డెమాన్ పవన్. ఇక్కడ కూడా కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట చెప్తా, పెళ్లి చేసుకోవచ్చు అంట రితుని, ఒక మాట వదిలేడు డెమాన్ పవన్. దాని గురించి కూడా టైం ఉంటే లాస్ట్ లో మాట్లాడదాం, లేదంటే ఈ మాటతో క్లోజ్ చేద్దాం. అండ్ కెప్టెన్ గా అన్డిజర్వ్ అనుకున్న 4 పేర్లని చెప్పమని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఆదేశాన్ని వదిలారు. ఎవరికి? టెనెంట్స్ కి. బిగ్ బాస్ చెప్పిన మాట ప్రకారం టెనెంట్స్ అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకొని అండ్ అందులో క్యాప్టెన్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న క్యాప్టెన్ ఎవరు? సంజన గారు. క్యాప్టెన్ ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఓనర్స్ నుంచి ఎవరు అన్డిజర్వ్ అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుని 4 పేర్లను అయితే తీశారు. ఆ పేర్లకి రీజన్స్ కూడా వ్యాలిడ్ రీజన్స్ చెప్పారని నాకు అనిపించింది, కానీ కొద్దిగా అన్ఫెయిర్ అని కూడా అనిపించింది. ఎందుకు అలా అంటున్నారంటే ముందు వినండి. ఫస్ట్ అయితే ప్రియానైతే అన్డిజర్వ్ అని చెప్పారు. ఇది మాత్రం టోటల్ మాటికి ఫెయిరే. ఆమె క్యాప్టెన్ గా కాదు కదా, కంటెస్టెంట్ గానే పనికిరాదు. నాకు తెలిసి అసలు అగ్ని పరీక్ష ఫస్ట్ రౌండ్ లోనే వెళ్ళిపోవాల్సిన ప్రియా పాపం ఓ అని చెప్పేసి ఆమె క్యూట్నెస్ అని అదని ఇదని అని చెప్పేసి ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్సే సగం ప్రియాని బిగ్ బాస్ హౌస్ లో పంపించినట్టు నాకు అనిపించింది. నిజంగా అక్కడ ఏం జనాల ద్వారా వెళ్ళినట్టు నాకైతే కనిపించలేదు. అండ్ అదే పరంగా ఆవిడ క్యూట్నెస్ అక్కడ కంటిన్యూ చేస్తూ గేమ్ ప్లే ఏం లేకుండా జస్ట్ నీట్ గా రెడీ అయిపోయి కెమెరాలన్నిటికీ పోజులు ఇస్తూ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ప్రియా ఎందుకు అనంటే సంజన గారు ఏం చెప్పారంటే, నన్ను ఎందుకు మీరు వద్దనుకుంటున్నారంటే వీళ్ళందరూ గ్రూప్ గానే మాట్లాడుకుని ఒక డిసైడ్మెంట్ వచ్చారు. ఎవరు? సంజన గారు అండ్ టెనెంట్స్ గ్రూప్ మొత్తం ఏమని అనుకున్నారు వాళ్ళందరూ అంటే, ఒక మానిటర్ గానే నిన్ను మేము హ్యాండిల్ చేయలేకపోయాము, ఎందుకంటే ఫుడ్ మానిటర్ కదా, హ్యాండిల్ చేయలేకపోయాము. అలాంటిది నువ్వు ఒక క్యాప్టెన్ అయితే హౌస్ కి ఇంకా నువ్వు మమ్మల్ని ఏ విధంగా ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో వదులుతావో మాకు అర్థమయ్యి మేము ముందుగానే ఊహించేసుకొని మేమంతా ఒక మాటకు వచ్చి ఈ క్యాప్టెన్సీ నుంచి ముందు నిన్ను తోసి పడేయాలని చెప్పేసి అయితే నీ పేరుని తీసేసాము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా సంజన గారు అయితే చెప్పేశారు. అక్కడ ఈమెకి మండింది, వేసుకునింది. ఇంక ఈ పాయింట్స్ ని ఎవరు లెక్క చేయలేదు కాబట్టి వాగి వదిలేసింది. అండ్ నెక్స్ట్ హరీష్ గారు గురించి ఏం చెప్పారు? మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఆయనకి, ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, అలాంటి మనిషి చేతిలో 2 ఇల్లులు పెట్టాలంటే మాకైతే భయము, కాబట్టి మేము పెట్టం అని చెప్పేసి అయితే చెప్పేశారు. అండ్ శ్రీజాన్ అయితే ఈవిడ కావాలని చెప్పింది. ఈవిడ సంజన గారు శ్రీజాన్ పెడదాము, శ్రీజాన్ అంటే ఆ కొన్ని పేర్లలో శ్రీజాన్ పెడదాం అని చెప్పేసి చెప్పారు. కానీ వాళ్ళు ఓట్స్ వేసుకున్నారు, మీరెంతమందికి మీరు ఇతను ఓకేనా అతను ఓకేనా అంటే అక్కడ ఓటింగ్స్ టెనెంట్స్ గ్రూప్ డిస్కషన్ లో ఓటింగ్స్ ని బట్టి ఈ 4 పేర్లను సెలెక్ట్ చేసి అన్డిజర్వ్ గా క్యాప్టెన్సీ నుంచి తప్పించారు. అది ఇక్కడ జరిగింది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ కూడా ఏంటంటే, నువ్వు ఫస్ట్ వాగేస్తావు, నువ్వు వాగుతూనే ఉంటావు, నువ్వు మా మాట వినవు, నువ్వు మా మాట తీసుకోవు, కాబట్టి నీలాంటి వాడు క్యాప్టెన్ అవ్వడానికి వీల్లేదు. మీ 4 చేతుల్లో గనక ఈ హౌస్ క్యాప్టెన్ లాగా మీ 4లో ఎవరో ఒకరు మానిటర్ చేసినా కూడా టెనెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే టెనెంట్స్ హౌస్ లో ఉన్న ఫెసిలిటీస్ చాలా తక్కువ కాబట్టి మిమ్మల్ని క్యాప్టెన్ చేయాలని చెప్పేసి మాకు అసలు లేదని చెప్పి హోల్ గ్రూప్ నిర్ణయం తీసుకొని అయితే చెప్పేశారు. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి బర్నీ గారు, మనీష్ అండ్ డెమాన్ పవన్, ఈ 3 అయితే సెలెక్ట్ చేశారు. అంటే 4 తీశారు, మిగిలింది ఆ ముగ్గురు డిస్కస్ చేసుకొని టెనెంట్స్ లో నుంచి ఒక స్ట్రాంగ్ ఆపోజిట్ ప్లేయర్ గా మీరు ఒకరిని ఎంచుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే ఆ 3 కలిసి ఏకాభిప్రాయంతో ఇమాన్యుయల్ అయితే ఎంచుకున్నారు. మంచి డెసిషన్ అని నాకు అనిపించింది. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ లో ప్రియాని సెలెక్ట్ చేయడం అనేది చాలా ఓవర్గా మాట్లాడింది ప్రియా, నోట్కి వచ్చినట్టు. కానీ అక్కడ అందరూ మాత్రం చెప్పుతో కొట్టినట్టు లెక్క చేయకుండా వదిలేశారు. నువ్వు వాక్కో ఎంతసేపు అవుతావు, బిగ్ బాస్ ఒక్కరు పరిచాడంటే వెళ్ళి మూల కూర్చుంటావు అన్న రీతిలో అందరూ వదిలేశారు. ఆ అమ్మాయి నోడే నొప్పి వచ్చి సైలెంట్ అయిపోద్ది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ రంగు పడిపోయింది ఆల్రెడీ. మామూలుగా ఈ రంగు గార్డెన్ ఏరియాలో పడాలి, వర్షం కారణంగా యాక్టివిటీ ఏరియాలో పడింది. అండ్ అది ఎలా జరిగిందన్న దాని గురించి నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బిగ్ బాస్ టీమ్ అయితే
టోటల్ ప్లాన్డ్ గా రితునే సంచాలక చేశారు. ఎందుకనంటే ఆ నలుగురులో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ కి రీతుకి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. అది ఫ్రెండో గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్, మనం కమిట్ అయిపోవద్దు. ఇంకా ముందు ఉన్నాయి వైల్డ్ కార్డ్స్ వస్తారు. అందులో ఎవరు వస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు, రీతు ఏమైనా అట్రాక్ట్ అవుతుందా, పవన్ ఇంకా ఏమైనా అట్రాక్ట్ అవుతుందా మనకు తెలియదు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే 2.2 అవి బాకీ హే, చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవెంట్ సంచాలక పెట్టారు. ఇక్కడ బిగ్ బాస్ టీమ్ చాలా గట్టిగా ప్లాన్ చేసిందని అనుకుంటున్నా. నాకు అనిపించింది, చెప్తాను చూడండి. ఇది నిజం కాదు, మీరే కామెంట్ చేయాలి. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఎందుకనంటే డెమాన్ కి రీతుకి జరుగుతున్న కెమిస్ట్రీలో అక్కడ క్లారిఫికేషన్ అనేది లేదు. కానీ అది పక్క రిలేషనా లేకపోతే ఫ్రెండ్షిపా లేకపోతే కంటెంట్ కోసం ఏమైనా చేస్తున్నారో మనకి క్లారిటీ లేదు. కానీ వాళ్ళ వల్ల వ్యూవర్స్ కి, చూసే ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఇవాళ ఈ పులిహోర రాజా ఎపిసోడా, సరే మనం చూడాలి అని చెప్పేసి ఒక్కొక్క రోజు అలా వాళ్ళిద్దరు స్క్రీన్ ముందుకు వచ్చే కొద్దీ ఇలా కొద్దిగా టీఆర్పీ పెరగద్ది, ఆడియన్స్ లో కొద్దిగా అటెన్షన్ పెరగద్ది అన్న రీతిలో బిగ్ బాస్ టీం మొత్తం కలిసి రితు చౌదరినే ప్లాన్ చేశారు ఇక్కడ ఈ గేమ్ కి సంచాలకగా అని నాకు అనిపించింది. ఎందుకంటే డెమాన్ ఉన్నారు కాబట్టి ఎటు తిప్పి డెమాన్ నే గెలిపిస్తుంది అమ్మాయి. అక్కడే సేమ్ అదే జరిగింది. ఇక్కడ రితు సంచాలక అనగానే నాకు అర్థమైపోయింది, ఇంకా కెప్టెన్ డెమాన్ అని చెప్పేసి. అలాగే కెప్టెన్ కూర్చున్నాడు ఇంకా మనోడు బిగ్ బాస్ హౌస్ కి. అండ్ ఈ గేమ్ ప్రాసెస్ లో కొన్ని ఫౌల్స్ జరిగినాయి సంచాలక వల్ల. అవి కూడా నేను మీకు వివరంగా చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ రౌండ్ లో అయితే నాకు కొద్దిగా బర్నీ గారిలో విలన్ అనిపించాడు. చాలా అన్ఫేర్ గా కొద్దిగా ఆడాడు అని అనిపించింది. ఎందుకనంటే అది పనిగా కరెక్ట్ గా మనీష్ నే టార్గెట్ చేశాడు. ఆ మనీష్ నే మొత్తం పట్టేసి చుట్టేసి రంగంతా పూసేసి టోటల్ హోల్ ఎవ్రీథింగ్ రెడ్ అయిపోయాడు. మనీష్ మొత్తం రంగు పూసేసి ఫస్ట్ అతన్ని తోసేయాలి. ఎందుకంటే ఆయన ఆపోజిట్ టీమ్ గా ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నారు కదా, ఇమాన్యుయల్ ని సేవ్ చేసి పెడదాం అన్న రీతిలో, అంటే ఈ మొన్నటిదాకా ఆయన టెనెంట్స్ వాళ్ళతో పాటు ఉన్నాడు. అది ఆ ఫార్ములా, ఆ సింపతి అవన్నీ ఇక్కడ అప్లై చేశాడేమో అని నాకు కొద్దిగా రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఒకే మనిషిని అంత రావడం టార్గెట్ చేసి ఆయన ఖచ్చితంగా విలన్ అయిపోయాడు. దానివల్ల ఇవాళ ఎపిసోడ్ లో బర్నీ గారి గ్రాఫ్ అయితే పడిపోయింది. అండ్ అది అందరికీ, చూసే జనాలందరికీ తెలుసు. యాజ్ పర్ ఓటింగ్స్ కూడా అసలు ఏం జరుగుతుందని లాస్ట్ లో ఒక చిన్న వివరణ నేను మీకు ఇస్తాను, ఓకేనా? వీడియో లాస్ట్ లో చూడండి. అండ్ సెకండ్ రౌండ్ లో కావాలని బర్నీ గారిని అవుట్ చేసింది రితు చౌదరి. ఎందుకో చెప్తా చూడండి. ఆవిడ ఏం చెప్పిందంటే, బిగ్ బాస్ ఏం చెప్పారు, స్టార్ట్ బజర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ బజర్ లో గేమ్ ఈ రౌండ్ ముగుస్తుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. అదే విధంగా అన్ని మొత్తం టోటల్ వీళ్ళు నీట్ గా ఆడుకుంటూ వచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఏం చేసింది రితు, మధ్యలో కొద్దిగా ఒక మాట వదిలింది. ఏమనంటే, నేను స్టాప్ అనగానే మీరు ఆపేయాలి అని చెప్పేసి చెప్పింది ఆవిడ. ఓకే, ఎందుకనంటే కొద్దిగా హెవీ అవుతున్నారు, ఫిజికల్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పింది. ఓకే, బానే ఉంది. బర్నీ గారు వెళ్ళి ఆల్రెడీ పూస్తున్నారు అక్కడ, ఇమాన్యుయల్ కో ఈయన పవన్ కో పూస్తున్నారు. పూస్తుంటే స్టాప్ అని అనింది. ఆయన పూస్తున్న ప్రాసెస్ లో అంటే ఆయన స్టాప్ చెయ్యాలి కదా, ఆయాసం వస్తుంది మనిషికి. అంత ఇదిగా ఊపుగా ఆడుతున్నప్పుడు కొద్దిగా మనిషికి బ్రీతింగ్ ఇష్యూ ఉంటది. దాని పరంగా అడ్జస్ట్ చేసుకోవాలి సంచాలక్ అన్నది. ఆవిడ స్టాప్ అని అనగానే కాసేపటికి అతను స్టాప్ చేశారు బర్నీ గారు. కానీ రితు మాత్రం ఏం ఆలోచించుంటదంటే, ఇక్కడ బర్నీ గారు ఈ రౌండ్ లో ఉంటే ఆయన నెక్స్ట్ రౌండ్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకనంటే ఇమాన్యుయల్ తప్పుకున్నాడు అనుకోండి, ఒకవేళ బర్నీ గారు డెమాన్ గెలవడం చాలా కష్టం బర్నీ గారు ఉంటే. సో అందుకనేసి రితు ఇదే మనకి ఛాన్స్ అని చెప్పేసి చాక్లెట్ కోసం కక్కుర్తి పడ్డ సంచాలకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ని పక్కకు తప్పేసిందని నా ఫీలింగ్. మళ్ళీ చాక్లెట్ కాదేందంటారా, అది కూడా మాట్లాడదాం, చెప్తాను. నేను లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే మీకు చాక్లెట్ అంటే ఏందో పట్టేసి ఉంటారు మీరు. కానీ దాని గురించి వివరణ కూడా మనం ఇద్దాం. ఎందుకంటే ఈ రామ్ చిలుకలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. కానీ ఒక చాక్లెట్ కోసం ఇంటిని తాకట్టు పెట్టేసి అంత దిగజారిపోతాయి నేను అనుకోలేదు. దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ అంత స్ట్రాంగ్ ప్లేయర్ ని తప్పి చేయడం అన్నది సంచాలక్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్. అది చాలా అన్ఫేర్ అని నాకు అనిపించింది. అండ్ ఆయన ఈ రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అండ్ సెకండ్ లాస్ట్ లో మిగిలింది ఎవరు, ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్. ఈ ఇద్దరి మధ్యలో జరిగింది, బానే ఉంది కదా, బాగా నీట్ గా ఆడారు. కానీ గెలిచింది పవన్ అయినా సరే 100కి 1000% ఏ టాస్క్ ఇచ్చినా ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఇమాన్యుయల్. వేరే లెవెల్. అసలు గెలిచిన వాడు కూడా కనిపించాడు అక్కడ. అంత పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు ఇమాన్యుయల్, అంత నీట్ గా. మన కళ్ళు ఎంతసేపుకి గెలిచిన క్యాప్టెన్ పైన, ఓడిపోయిన ప్లేయర్స్ పైన ఉండవు. కంటిన్యూస్ గా ఆడి ఆగిన ఇమాన్యుయల్ పైన మన కళ్ళు ఉంటున్నాయి. అంత పర్ఫెక్ట్ గా గేమ్ ని అర్థం చేసుకునే దగ్గర నుంచి ఆ గేమ్ లో సక్సెస్ అయినా అవ్వకపోయినా తను పెట్టే 100%, 1000% ఎఫెక్ట్స్ మ్యాటర్ చేస్తాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఇమాన్యుయల్ దాన్ని ఖచ్చితంగా ప్రతి అడుగులో నిరూపించుకుంటూ వెళ్తున్నాడు. అందువల్లే ఇంకా హౌస్ లో ఉంటున్నాడు అని చెప్పేసి నా గట్టి ఫీలింగ్. ఇమాన్యుయల్ మాత్రం తక్కువ అంచనా వేయకండి. చాలా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోనే అని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ద సెకండ్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఈస్ డెమాన్ పవన్. ప్రియుడిని గెలిపించుకున్న ప్రియురాలు అని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే మన పర్స్పెక్టివ్, ఎందుకంటే జనాలు చూసేది నమ్ముతారు. వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే ఎవరు నమ్మరు. ఫస్ట్ మనకి ఏది కనిపిస్తుందో మనం అదే నమ్ముతాం. ఎందుకంటే తనుజాతో వీళ్ళతో వాళ్ళతో లేని క్లోజ్నెస్ రితుతోనే ఎందుకు వస్తుంది, చేతులు నలుపుకోవడాలు అవన్నీ చూస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది. సో ఏంటంటే ప్రియుడి గెలుపు కోరిన ప్రియురాలు. చాక్లెట్లు అయితే రితు సొంతం అయిపోతాయి. ఎందుకు చాక్లెట్ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా, చెప్తానని చెప్పేసి. నిన్నటి
ఇవాళ ఎపిసోడ్ లో నేను గనక క్యాప్టెన్ అయితే నీకే కనీసం నీకు ఎవ్రీ చాక్లెట్ నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే మన పవన్ అయితే చెప్పాడు. ఆయన అన్న మాటకి పట్టుబడి ఇవాళ క్యాప్టెన్ అయ్యాడేమో అని నాకు అనిపించింది. కానీ గట్టి ఎఫర్ట్స్ తో బాగా ఆడాడు. అక్కడ ఏం ఫౌల్ జరగలేదు, కానీ సంచాలకే కొద్దిగా అతి చేసిందని నాకు అనిపించింది. బాగా ఆడాడు. హీ డిజర్వ్స్ టు బి ఎ క్యాప్టెన్. కానీ రితు వాళ్ళలో పడకుండా ఇంకా ముందుకెళ్తే మేబీ అతను టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. విన్నర్ అవ్వడం అన్న సంగతి పక్కన పెట్టేయాలి, మనం ఇప్పుడే ఆలోచించకూడదు. ఎందుకంటే 2వ వారమే, పైగా ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ, రాయల్ ఎంట్రీస్ రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ లెక్కలు తేలుతాయి. ఇంకా దాని గురించి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి అయితే ఉన్నాయి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా మనం మాట్లాడదాం ముందు ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, డెమాన్ పవన్ రితు చౌదరిని పెళ్లి చేసుకోవచ్చు అన్న మాట ఎందుకు వచ్చిందంటే, అక్కడ నిన్న కొద్దిగా ఫుడ్ విషయంలో అక్కడక్కడ కొద్దిగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ డిస్కషన్ లో ఇది ఎవరు చేశారంటే రితు చేసింది అన్న ప్రీతిలో వచ్చి లైవ్ లో జరిగిన సంగతి, ఎపిసోడ్ లో కాదు, రితు చేసింది అన్న సంగతి మాట వస్తే అలా అయితే పెళ్లి చేసేసుకోవచ్చు అని అన్నాడు. ఏదో ఉద్దేశం, పాపం ఆయన ఏం ఆలోచిస్తున్నాడో. రితు బయోగ్రఫీ తెలియదేమో, రితు బయోపిక్ తెలియదేమో, నా ఫీలింగ్ అంటే ఏం తెలియదేమో ఏమి మహాతల్లి గురించి. చూద్దాం ఎంతకాలం ఆడతాడో. ఫ్యామిలీ వీక్ లో కనుక డెమాన్ పవన్ ఉంటే అప్పుడు కళ్ళు తెచ్చేస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే ఫ్యామిలీస్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే హింట్లకి ఎంత కళ్ళు మూసుకొని గాడు నిద్రలో ఉన్నవాడైనా సరే 10 రోజులు నిద్రపోడు ఫ్యామిలీస్ చెప్పిన మాటలు విని. ఎందుకంటే అదే మాట మీద నిలబడి వాళ్ళు ఎలాగైనా సరే ఓకే నా ఫ్యామిలీ, నా అన్న ఇలా చెప్పాడు, నా తమ్ముడు ఇలా చెప్పాడు అన్న మాటను తీసుకొని వాళ్ళు గేమ్ ఇంకా ముందుకు బాగా సాగిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ డెమాన్ పవన్ కున్న తెలివితేటలకి ముందుగానే అర్థం చేసుకుని రితుని తప్పు పట్టట్లా. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన గేమ్ షో అది వేరు, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ వేరు. ఎందుకంటే అతని కాన్సన్ట్రేషన్ అంతా ఆ గేమ్ పైన పెట్టాలి. వాళ్ళ వీళ్ళ మీద పెట్టుకుంటూ పోతే క్యాప్టెన్ అయ్యాడు, క్యాప్టెన్ గా ఏ మాత్రం అతను సక్సెస్ అవుతాడు అన్నది మనకి నెక్స్ట్ వారంలోనో వీకెండ్ లోనో తెలుస్తుంది కదా. అక్కడ తెలిసిపోతుంది డెమాన్ పవన్ నిజంగా ఒరిజినల్ గా ఆయన కోసం ఆయన ఆడుతున్నాడా, లేకపోతే ఏదో సాధించాలని చెప్పేసి ఆడుతున్నాడా అని చెప్పేసి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. కాకపోతే నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి బిడ్డను కొంచెం చూసుకోండి మీరే. ఎందుకంటే ఆటని బట్టే మనం ఏదో అతను అందగాడు ఈమెను అందగత్తి అని చెప్పేసి అయితే మనం అలా అనుకోవద్దు. కానీ చూసి గేమ్ చూసే కోట్లు వేసేస్తూ ఉండండి. అండ్ ఈ సాకిని డాకిని దగ్గరకు వచ్చేసాము, చెప్పలేదు కదా మీకు. సాకిని ఎవరంటే శ్రీజ దమ్ము, డాకిని ఎవరంటే ప్రియా. వీళ్ళిద్దరు అరిచారు ఆ లాస్ట్ ఛాలెంజ్ లో. ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? ఏమైపోతుంది అక్కడ అసలు? అది బిగ్ బాస్ హౌస్ లేకపోతే సెక్సీ లేడీ లేదా ఏమన్నా సై సై ఏంటి ఏమైపోతుంది ఇద్దరికి? అక్కడ చూస్తే ఆయన హరీష్ గారేమో ఏమవుతుంది బాబు, ఏమవుతుంది స్వామి ఈరోజు? అసలు ఎపిసోడ్ మొత్తం డొల్లా నేను చెప్పను, కానీ టోటల్ ఫన్ గా ఉంది. ఎందుకంటే ఓనర్స్ అందరూ జోకర్స్ అయిపోయారు ఈ ఎపిసోడ్ లో మాత్రం. సారీ ఇబ్బంది పెట్టుంటే, నాకు అనిపించింది ఏదో ఫన్నీగా మీతో షేర్ చేసుకోవాలి. అందుకని నేను ఇలా చేయడం అయితే జరిగింది, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు సీరియస్ గా మాట్లాడదాం. ఓటింగ్ రిజల్ట్స్ దగ్గరికి వచ్చేసాము. ప్రియా ఇన్ లిస్ట్. ప్రియా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆవిడ వెళ్ళిపోతుందా ఉంటుందా చూద్దాము. ఈ మధ్యలో ఎవరైనా గెలికితే ఆడియన్స్ ఆ ప్రియా ప్లేస్ ఇంకెవరైనా తీసేసుకొని ప్రియాని పైకి పంపించేయచ్చు. పైకి అంటే ఓటింగ్స్ పైకి, వేరేదో అనుకోకండి. ఎందుకనంటే ప్రియా గ్రాఫ్ చాలా పడిపోయింది కాదు, దీనికి ఇంకో పేరు దిగజారిపోయింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెతకి నిలువెత్తు నిదర్శనం మన ప్రియా ఏపూరు. జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి నోరు చాలా ఎక్కువగా ఉంది. అమ్మాయి నోరు వేసుకుని పడిపోతుంది. ఏమైనా ఫ్రస్ట్రేషన్లు ఎవరైనా ఉన్నా అంటే దాని పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రియాకి ఇంకా అర్థం కావట్లేదు. ఆ నోటిని కంట్రోల్లో పెట్టుకుని చాలా మంచిదని నా ఒపీనియన్. మేబీ నాగార్జున గారు కూడా కొద్దిగా గమనించుంటే ఎర్లీ వీకెండ్ లో ఆ ముక్క ఆమె చెవిలో కొద్దిగా దోపితే బాగుంటుందనేమో అని అనిపిస్తుంది. కానీ జనాలకు కావాల్సింది అరుపులే కాబట్టి కొంపలోనే ఉంచుతారో లేదంటే తరిమేస్తారో మనకు తెలియదు, చూద్దాం. జనాలందరూ ఇదే వీక్ లో ఓటింగ్ టోటల్ గా ఇలాగే కంటిన్యూ కనుక చేస్తే ప్రియా అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే భరణి గారి ఓటింగ్ కూడా పడిపోతుంది. ఎందుకో తెలియట్లేదు. ఆయన గేమ్ కొద్దిగా విలనిజం చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ఓటింగ్ అయితే పడిపోతుంది. దాని గురించి కూడా కాస్త ఆయన జాగ్రత్తగా చూసుకుంటే జనాలు ఇంకా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే సుమన్ శెట్టి గారి పైన ట్రోల్స్ కనుక ఆపితే నిజాయితీగా నిజంగా జనాలు వేసే ఓట్లు అయితే ఆయనకి చేరతాయి. ఆయన ఉండాలా ఉండకూడదా అన్నది సింపతి డిసైడ్ చేయకూడదు, గేమే డిసైడ్ చేయాలి. సింపతి అన్నది జస్ట్ ఒక ఫార్ములా మాత్రమే. అది ఎంతవరకు యూజ్ చేయాలి అంతవరకు యూజ్ చేయాలి. కానీ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ వల్ల ఏంటంటే సింపతి వల్లే మన పల్లవి ప్రశాంత్ కూడా ట్రోఫీ కొట్టాడు. ఇవాళ ఏం జరిగింది?
అతనే హ్యాపీగా ఉంటున్నాడు. ఏదో జనాలకు అది ఇది చేస్తాను మాటను టోటల్ ఎవ్రీథింగ్ ని కొట్టి పడేసి నేనే కింగ్ నేనే యువరాజుని అన్నట్టు దేశం అంతా విడిగా తిరుగుతున్నాడు. అతనికి ఎలాగైతే సింపతి స్టార్ గా అతన్ని గెలిపించారో ఆ దుస్థితి సీజన్ 9 కి పట్టకుండా చూసుకునే బాధ్యత మనది. ఎందుకంటే బిగ్ బాస్ వ్యూవర్స్ గా బిగ్ బాస్ లవర్స్ గా అంతగా బిగ్ బాస్ ని ఆదరించే మనమే నిజాయితీగా లేకపోతే ఇంకా ఆ షోని నమ్ముకొని ముందుకి నడిపిస్తున్న ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ బీబీ టీమ్ కానివ్వండి, స్టార్మా కానివ్వండి, జియో హాట్ స్టార్ కానివ్వండి, ఎవరైనా సరే నెక్స్ట్ సీజన్ పెట్టడానికి కూడా ఆలోచించే అంత దూరం వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నిజాయితీగా నిజంగా ఓట్లేయండి, ట్రోల్స్ అయితే ఆపేయండి. నా నుంచి ఇది నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్న రిక్వెస్ట్. అండ్ ఇవాళ ఎపిసోడ్ పైనుంచి నా రివ్యూ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. ఈరోజు బాగా ఫన్నీగా అయిపోయింది కదా, రేపటి నుంచి కూడా మాక్సిమం ట్రై చేద్దాం ఇలాగ. ఎందుకంటే ఎపిసోడ్ లో ఉన్న దాన్ని బట్టి మనము రియాక్ట్ అవ్వాలి కాబట్టి ఈ రోజు అంతా ఫన్నీగా అయిపోయింది. టోటల్ అందరు జోకర్స్ అయిపోయారు, ఓనర్స్ అందరూ. టెనెంట్స్ మాత్రం అలాగే స్ట్రాంగ్ గా బిర్లా సిమెంట్ లాగా గట్టిగా ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం ఏదో డొల్ల సిమెంట్ లాగా అయిపోయారు. సరే నెక్స్ట్ రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాము. అండ్ అలాగే న్యూగా సెకండ్ క్యాప్టెన్ అయిన మన డెమాన్ పవన్ కి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ నిజాయితీగా ఓట్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దాన్ని చలో రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.